హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 13. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు జాబ్ ఎందుకమ్మని నేను అడిగినప్పుడు నువ్వేమన్నావు? ఊరికి తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా బతకాలని ఉంది మామయ్య అన్నావు. ఆ మాట నాకు ఎంతగానో నచ్చింది. అందుకే నీకు నేను సపోర్ట్ చేస్తున్నాను. నువ్వు ఏ తప్పు చేయలేదు వాడికి భయపడ్డానికి. నిన్ను వాడేమన్నా ఇబ్బంది పెడితే ఎనీ టైం ఒకే ఒక కాల్. ఆఫీస్కి నేను వస్తాను, అర్థమైందా అన్నాడు గిరిధర్. అంతే. జనరల్గా డాషింగ్గా డేరింగ్గా ఉండే శుభకి ఇంకా ధైర్యం తోడైంది. నిజంగా నా మామయ్య అని అడిగింది. గ్యారంటీగా నా సపోర్ట్ నీకే ఉంటుంది. నీ వర్క్ నువ్వు చేసుకో. వాడు ఎక్స్ట్రాల్ చేస్తే వాడి తోక కట్ చేయడానికి నేనున్నాను కదా. ఇది నీ లైఫ్. ఇన్ని రోజులు ఎలా బతికావు నీకు తెలుసు. కొంచెంలో కొంచెం నాకు తెలుసు. ఇకపైన అలా కాదు. నీవు ఎవరిపైన ఆధారపడకుండా ప్లస్ హ్యాపీగా ఉండాలి. అండ్ నీకు ఎవరూ లేరు అని కూడా అస్సలు అనుకోకు. నేనున్నాను, మీ అత్త ఉంది నీ మంచి చెడు చూడడానికి అన్నాడు. అంతే. శుభ కళ్ళల్లో వాటర్ చాలా రోజుల తర్వాత వచ్చాయి. థ్యాంక్ యూ మామయ్య అంది వెంటనే. ఇట్స్ ఓకే బంగారం. టిఫిన్ చేశావా అని అడిగాడు. లేదు, లేవగానే మీకు కాల్ చేశాను. నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు అంటుంది శుభ. పర్లేదు, టెన్షన్గా ఉంటే నిద్ర పట్టదు. ఈ రోజు తర్వాత హ్యాపీగా ఉండు. ప్రామిస్ చేశావు కదా, సాటర్డే టు మండే వరకు ఇక్కడే ఉండాలి అన్నాడు. తప్పకుండా మామయ్య, ఇక ఉంటాను, ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది నవ్వుతూ శుభ. నేను కూడా రెడీ అవ్వాలి, లేకపోతే మీ అత్తయ్య సీరియస్ అవుతుంది అని చెప్తాడు. ఓకే మామయ్య, ఇక ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది. వాళ్ళని కలవనిచ్చేలా లేరు మీరు. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేస్తున్నారు అంటూ అరుస్తుంది. ఫోన్ కాల్ కట్ అవ్వగానే పక్క నుంచి వసంత. ఓ, తమరిక్కడే ఉన్నారా? కిచెన్లో ఉన్నారనుకున్నాను అంటాడు బాల్కనీ నుంచి లోపలికి రూమ్లోకి వస్తూ. అసలు ఏం చేస్తున్నారు మీరు? అర్థమవుతుందా లేక పిచ్చికాని పట్టిందా అంటుంది వసంత. నాకు కాదు, నీ కొడుకుకు పట్టింది. అది వదిలించడానికే ట్రై చేస్తున్నా. అయినా అదంతా నీకు అర్థం కాదు. నీది పీతబుర్ర. వెళ్ళే టిఫిన్ రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తా అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు గిరిధర్. అసలు మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నారని అని గొనుగుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది వసంత. చాలా ఉత్సాహంగా ఆఫీస్లోకి అడుగుపెట్టాడు సూర్య. డాడీ శుభని అస్సలు టార్చర్ చెయ్యొద్దు అన్నాడు కదా, ఇప్పుడు చేసి చూపిస్తాను. నిజంగా నా టార్చర్ ఎలా ఉంటుందో పాపకి అని మనసులో అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు సూర్య. తన మానిటర్లో శుభ ఎక్కడ ఉందో అని చూస్తున్నాడు. తను ఎవరికో సిస్టంపై ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనికి వచ్చేదే తక్కువ, ఇక వేరే వాళ్ళకి నేర్పిస్తుందా? ఎంత మారింది! ఎంప్లాయీ లాగా ఆఫీస్లో చేరింది. పైగా ఈ సన్యాసుల వల్ల టీఎల్గా కూడా మారి ఇప్పుడు తను వేరే వాళ్ళకు నేర్పిస్తుంది. వావ్, గ్రేట్ సూర్య. నీ ఆఫీస్లో అన్నీ నీకు వ్యతిరేకంగా ఎందుకు అవుతున్నాయి అని ప్రశ్నించుకున్నాడు. అంతలోనే నేను లేని టైంలో జరిగాయి. బట్ ఇక ఇప్పుడు వచ్చాను కదా, కరెక్ట్ అవుతాయి అనుకుంటూ వెంటనే ఆపరేటర్కి కాల్ చేసి శుభని పంపించమని చెప్పాడు. ఆమె హెచ్ఆర్కి తెలియజేసింది. వెంటనే 2 minutesలో తర్వాత మీ ఐ కమిన్ అని వినిపించింది సూర్యకి. ఎస్, కమింగ్ అన్నాడు సూర్య. గుడ్ మార్నింగ్ సార్ అంది ఏమీ తెలియనట్టే శుభ ముందుకు వచ్చి. వెరీ గుడ్ మార్నింగ్. స్టార్ట్ అయిందా ప్రాజెక్ట్ వర్క్ అని అడిగాడు చాలా సీరియస్ గా. మేనేజర్ని లేదా హెచ్ఆర్ని అడగాలి, కానీ నన్ను పిలిచాడు అంటే ఫైనల్లీ స్టార్ట్ చేశాడనమాట అని మనసులో అనుకుంటూ ఎస్ సార్, జస్ట్ 1 hour బ్యాక్ అంది చాలా నార్మల్ శుభ. కానీ ఆమె కళ్ళల్లో ఫుల్ కాన్ఫిడెన్స్. అదే సూర్యకి నచ్చడం లేదు. ఏమనుకొని నా ఆఫీస్ లో జాయిన్ అయ్యావు అని అడిగాడు. జాబ్ చేద్దామని.
టకీమని చెప్పింది శుభ. ఈ పంచి డైలాగ్లే వద్దు, నీ మనసులో ఏదైనా ఉంటే సూటిగా చెప్పు అన్నాడు సూర్య. సూటిగా మాట్లాడడం గురించి మీరు నన్ను అడుగుతున్నారా? ఇప్పుడు నన్ను పిలిచింది గొడవ పెట్టుకోవడానికే కదా? ప్రాజెక్టు అది ఇది అని వంక పెట్టుకుంటున్నారు. చెప్పండి, మీ మనసులో అసలేముంది అని అడిగింది శుభ. వాట్? నేను నీతో గొడవ? చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వేమైనా గొప్ప అందగత్తెవా? నిన్ను ఎలా ఇంప్రెస్ చేయాలో అర్థం కాక క్యూట్ గా ఫన్ గా గొడవలు పెట్టుకొని నీతో మాట కలపడానికి? ఫస్ట్ నిన్ను అద్దంలో చూసుకో. ఊరి నుంచి పట్టుకొచ్చిన గంగిరెద్దుకి ముఖానికి ఇంత కలర్ పూసి ఒంటికి జీన్స్ టాప్ తగిలించినట్టు ఉన్నావు అన్నాడు సూర్య. అంతలా ఇన్సల్ట్ చేస్తే కానీ తన ఈగో సాటిస్ఫై అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీతో పోల్చినందుకు అంటుంది ఒకే మాటతో శుభ చేతులు కట్టుకొని. వాట్? కమ్ అగైన్. ఆఫ్టర్ ఆల్ నిన్ను నాతో పోల్చుకున్నానా? వాట్ ఆర్ యు టాకింగ్ అని అడిగాడు సూర్య కోపంగా. ఇందాక అన్నారు కదా గంగిరెద్దు అని. ఎద్దు అంటే మేల్, ఫీమేల్ కాదు. ఇన్ఫాక్ట్ అది ఇమేజ్ చేసుకుంటే మీకు చాలా బాగా సూట్ అవుతుంది అని నవ్వుతుంది శుభ. ఏయ్ పల్లెటూరు పిచ్చుక, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కోపం వచ్చిందంటే ఈ జాబ్ నుంచి ఫైర్ చేసి ఇంకెక్కడ జాబ్ రాకుండా చేయగలను. కాబట్టి నాతో జాగ్రత్తగా ఉండు అన్నాడు సూర్య వార్నింగ్ టోన్ లో. చెప్పండి పట్నం గబ్బిలం గారు. ఓ, మీరు నన్ను బెదిరిస్తున్నారా? ఇప్పుడు నువ్వు భయపడాలా? ఓ మై గాడ్, ఎలా సార్? నాకు భయపడడం రాదే అంటుంది శుభ. పిచ్చ కోపం వచ్చింది సూర్య. ఏయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అడిగాడు. నేను కాదు, మీరు చేస్తున్నారు. నేను ఇక్కడ వర్క్ చేయడానికి మాత్రమే వచ్చాను, మీతో ఆర్గ్యూ చేయడానికి కాదు. అర్థమైందా? నేను మీకు ఇక్కడ బాస్ లాగా మర్యాద ఇవ్వగలను, అది మీరు ఉంచుకోగలిగితే. మళ్ళీ మళ్ళీ నాతో మీటింగ్ పెట్టకండి. అయినా మీరు ఇలాగే చేస్తానంటే మీకు చేతనైంది చేసుకోండి, నా టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను మీరిచ్చే శాలరీ తీసుకుంటున్నాను. నా యజమానికి నా వల్ల నష్టం రాకూడదు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి, కానీ ఇలా కాదు అంటుంది శుభ. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాకు వర్క్ కరెక్ట్ గా కావాలి, లేకపోతే నేనేంటో చూపిస్తా నీకు అన్నాడు సూర్య. ఓకే సార్, గుడ్ లక్. మరి నేను వెళ్ళనా అంటుంది శుభ డోర్ వైపు తిరగగానే. నీకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ కదా, ఏం చూసుకొని ఈ పొగరు అని అడిగాడు సూర్య చాలా కోపంగా. నిజం చెప్పనా, మీలాంటి వాళ్ళకి పలానా చదువు చదువుతాను నాన్న అంటే సపోర్ట్ చేయడానికి, పలానా బిజినెస్ చేస్తాను నాన్న అంటే డబ్బు పెట్టడానికి నాన్న ఉంటాడు. ఎందుకంటే ఆ కోర్సు మధ్యలో ఆపిన, బిజినెస్ లో లాస్ వచ్చినా వెనకాల అతని సపోర్ట్ మీకు ఉంటుంది. నిలదొక్కుంటే ఓకే, బట్ పడిపోతే పట్టుకోవడానికి. కాబట్టి ఆ సపోర్ట్ నుంచి వచ్చిన మనీతో మీరు ఎంజాయ్ చేస్తూ, అందరిని చులకనగా చూస్తూ, మీరు లీడ్ చేస్తున్న స్టేటస్ ని చూసుకొని మీలాంటి వాళ్ళు విర్రవీగుతారు. చిన్నప్పటి నుంచి నాకు అలాంటివి ఏమీ లేవు. ఐఎమ్ అలోన్. నా మీద నాకు నమ్మకమే నా పొగరు. అది చూసుకునే విర్రవీగుతాను. ఓకేనా? హ్యాపీనా? సాటిస్ఫైడ్ అయ్యారా? వెళ్ళనా అని అడిగింది వెంటనే శుభ. ఆమె మాటల్లో చాలా అర్థం ఉంది, కానీ కోపంలో ఉన్న సూర్యకి అర్థం కాలేదు. అర్థం కాకపోగా కేవలం శుభలోని పొగరు మాత్రమే కనిపిస్తుంది. ఈ సూర్య గురించి ఇంకా నీకేమీ తెలీదు. సరే వెళ్ళు, ఎంజాయ్ దిస్ మూమెంట్. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ నీకు రాదు అన్నాడు సూర్య. ఎన్నో కష్టాలు చూసి వచ్చిన నాకు నువ్వేం పెద్ద సమస్య కాదు అని మనసులో అనుకుంటూ ఒక నవ్వు విసిరి బయటికి వెళ్ళిపోయింది శుభ. అది కూడా సూర్యకి నచ్చలేదు. కోపంగా పిడికిలి బిగించాడు. కాసేపటికి జశ్వంత్ వచ్చాడు. హాయ్, వాట్సాప్, చాలా త్వరగా ఆఫీస్ కి వచ్చినట్టున్నావు ఇవాళ. రెస్ట్ తీసుకుంటావనుకున్నా అంటూ చైర్లో కూర్చొని ఈ ఫైల్ పైన సిగ్నేచర్ చెయ్యి అన్నాడు. ఏంటి ఈ ఫైల్?
అంటూ ఓపెన్ చేశాడు సూర్య. బడ్జెట్ ఫైల్ అంటూ ఇంతకీ మన పూలరంగడు రాలేదా అని అడిగాడు జశ్వంత్. ఎక్కడా? వాడే వస్తాడనుకుంటే నువ్వొచ్చావు అంటూ ఫైల్ స్టడీ చేస్తూ సిగ్నేచర్లు పెట్టడం మొదలు పెట్టిన కాసేపటికి హాయ్ గాయ్స్ అంటూ లోపలికి అడుగు పెట్టాడు యష్. అంతే, ఇద్దరు కింది నుంచి మీ దాకా చూశారు తనని. యష్ మొత్తం గెటప్ మార్చేశాడు. మామూలుగా ఆఫీస్ కి వచ్చేటప్పుడు క్యాజువల్ బట్టలు వేసుకొని వచ్చేస్తాడు. అలాంటిది ఇవాళ చాలా స్టైల్ గా రెడీ అయి వచ్చాడు, మంచి సూట్ లో. ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నావా ఇలా రెడీ అయ్యావు అని అడిగాడు జశ్వంత్. లేదు, ఇకపైన ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను. ఎలా ఉన్నాను? ఐ థింక్ మీకంటే హ్యాండ్సమ్ గా ఉండి ఉంటాను కదా అన్నాడు ఎదురుగా ఉన్న మిర్రర్ లో తనని తాను చూసుకుంటూ. నువ్వు అందంగా ఉన్నావు అనుకోవడం ఆశ అయితే, మాకంటే హ్యాండ్సమ్ గా ఉన్నాను అనుకోవడం అత్యాశ. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్ అన్నాడు జశ్వంత్. దానికి సూర్య గట్టిగా నవ్వాడు రైట్ అంటూ. మీకు కుళ్ళురా నా అందం చూసి. డోంట్ అండర్ఎస్టిమేట్ కామన్ ఆఫ్ పవర్ మ్యాన్ అన్నాడు యష్. ఒరేయ్, ముందు ఇంగ్లీష్ నేర్చుకోరా, అది పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ అన్నాడు సూర్య. ఇంగ్లీష్ రాకపోతే మాట్లాడకండి ఇట్లా. అమ్మ మస్తు పోరు పెడుతుంది జీవితంలోకి ముందుకు పో అని, అలాగే ఇంట్లోకి కొత్త మనిషిని తీసుకురా అని అంటుంది. అందుకే లగ్గం చేసుకొని అమ్మకు కోడల్ని తెద్దాం అనుకుంటున్నా అన్నాడు యష్ సిగ్గుపడుతూ. నీకు ఆంటీ మాటలు సరిగ్గా అర్థం కాలేదురా. జీవితంలో ముందుకు వెళ్ళు అంటే ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళు అని అర్థం. అంటే ఆఫీస్కి వచ్చి ఏదైనా పని చేసుకోమని. ఇంకా కొత్త మనిషిని తీసుకురా అంటే గ్యారంటీగా పని మనిషి అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో పని బాగా ఎక్కువైతుందంట ఆంటీకి. మొన్ననే ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పింది. వీడేమో ఏ పని చెయ్యడు కదా అన్నాడు జశ్వంత్. దానికి ఇద్దరు కలిపి గట్టిగా నవ్వారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.